శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. భూమో స్కలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తరుణం త్వమేవ శివే. ఇవాళ సౌందర్యలహరిలో 33వ శ్లోకం చదువుకుందామండి. 32వ శ్లోకానికి 33వ శ్లోకానికి సంబంధం ఉందన్నమాట. ఈ రెండు కూడా బీజాక్షరాలతో కూడిన శ్లోకాలు అన్నమాట. స్మరం యోనిం లక్ష్మీం తితయమిదమాదౌ తవ మనో నిధాయేకే నిత్యే నిరవధి మహాభోగరసికా భజంతి తాం చింతామణిగుణ నిబద్ధాశవలయా శివాగ్నౌ జుహ్వంత సురభిఘృతదారావుతిశతై. ఏం చెప్తున్నారంటే కాది విద్య హాది విద్య అని చెప్తున్నారండి. నీ మంత్రానికి హకారంతో మొదలైన దానికి ఆది యందు మన్మథ అంటే కా అనమాట, యోని ఏ అనమాట, లక్ష్మి ఈ బీజాలను ఉంచగా ఏర్పడిన కాది విద్యను పంచదశి మంత్రాన్ని నిరంతరం చింతననే అక్షమాలగా జపించుతూ, అంటే ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించి జపించాలన్నమాట. కామధేనుల పాలనేతిధారలు వందల కొద్దిగా అంటే మన కర్మఫలాలను అనమాట అనే పాలధారలను శివాగ్ని యందు జ్ఞానాగ్ని యందు అనమాట హోమము చేస్తూ, అంటే పరబ్రహ్మ అర్పణం చేస్తూ అవధులు లేని మహానందానుభవంపై బ్రహ్మానందమును ఆసక్తి గల కొందరు ఉపాసకులు మాత్రమే ఆరాధిస్తారమ్మా అని చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే మనం మన అమ్మవారి మంత్రాన్ని జపిస్తున్నప్పుడు సహస్రారం దగ్గర ఆ పాలనేతి ధారలను వేస్తున్నట్టుగా భావిస్తూ ఏంటంటే ఈ శ్లోకాన్ని చదువుకోవాలండి. మామూలుగా అయితే మంత్రం ఉన్నవాళ్ళు అలా చదువుకుంటారు. మంత్రం లేని వాళ్ళు ఏంటంటే ఇందులోని బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి స్మరం యోనిం లక్ష్మి అవి ఏంటంటే బీజాక్షరాలు అనమాట. అందులో నిగూఢంగా దాగి ఉన్నాయన్నమాట. బయటికి వీటిని చెప్తున్నారనమాట. మనం ఏంటంటే ఈ అక్షరమాలనే జపిస్తూ సహస్రారంలో అనమాట మనం ఏంటంటే వీటన్నిటిని ధారపోస్తున్నట్టుగా భావిస్తూ ఈ శ్లోకాన్ని చదువుకుంటే కనుక మనకి ఏమవుతుందంటే ఆ శివుడి పైన కూర్చుని మనకి ధారగా కిందకి పడుతున్నట్టు భావన కలుగుతుందండి. ఇందులో లలితా సహస్రనామాలతో ఉన్న నామాలు ఏంటంటే రహోయాగ క్రమారాధ్య త్రికూట హింకారి మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాంధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కక్షిదో భాగదాని. ఇవన్నమాట ఈ నామాలు.